మినీ ప్రపంచానికి స్వాగతం. ఈరోజు ఒక విశిష్ట అతిథిని మీకు పరిచయం చేయడం జరుగుతూ ఉంది. యూపీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. చాలామంది సివిల్ సర్వీసెస్కి ఎంపిక కావాలని ఎన్నో కలలు కనటం జరుగుతూ ఉంటుంది. దానికోసం ఎంతో కష్టపడతారు. ఆ ప్రయత్నంలో అతి కొద్ది మంది మాత్రమే విజయాన్ని సాధించడం జరుగుతుంది. దానికోసం ఎన్నో గంటలు కష్టపడి ఎన్నో రకాలుగా అనేక రకాలైన మానసిక ఒత్తిడిని ఎదుర్కొని మంచి ర్యాంకులు పొందేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. తాజాగా విడుదలైన యూపీఎస్సీ ఫలితాల్లో 146వ ర్యాంకు, జాతీయ స్థాయిలో 146వ ర్యాంకు సాధించిన చల్లా పవన్ కళ్యాణ్ గారు మనతో ఉన్నారు. వారు పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం రుద్రవరం గ్రామానికి చెందినవారు. 146వ ర్యాంకు సాధించడానికి ఆయన ఎటువంటి కష్టాన్ని కోర్చారు, ఎన్ని రకాలుగా మానసిక ఒత్తిడికి లోనయ్యారు, ఎటువంటి అకుంఠిత దీక్షతో చదివి విజయాన్ని సాధించారనే విషయాలు వారి ద్వారానే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీరు ఎక్కడ చదివారు, ఏందా వివరాలు కొద్దిగా తెలియజేస్తాను. నేను నా స్కూలింగ్ అంతా గుంటూరులోనే అయిందండి. తర్వాత నేను ఎన్ఐటి ట్రిచి తమిళనాడులో ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశాను. సో తర్వాత కాలేజ్ తర్వాత నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేశానండి. ఏ సంవత్సరం నుంచి మీరు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతారు? నేను 2020లో కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయ్యాను. 2021 నుంచి నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతున్నాను. అంటే 5 సంవత్సరాల పాటు సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యారు. ఎన్నిసార్లు మీరు అటెంప్ట్ చేశారు పరీక్షలు? నేను ఈ ఎగ్జామ్ 3 సార్లు రాశానండి. ఫస్ట్ టైం రాసినప్పుడు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్లో పోయింది. సెకండ్ టైం రాసినప్పుడు మెయిన్స్ కూడా క్వాలిఫై అయ్యి ఇంటర్వ్యూ స్టేజ్లో నాకు కొంచెం తక్కువ మార్కులు రావడం జరిగింది. ఇది నా థర్డ్ టైం అండి. ఈసారి ముందు 2 సార్లు రాసిన వాటి నుంచి నేర్చుకొని ఈసారి బెస్ట్ అటెంప్ట్ ఇచ్చాను. ఇందులో నాకు 146 ర్యాంక్ వచ్చింది. 146 అంటే మీరు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ వస్తుందని అనుకుంటున్నాను. నా ర్యాంక్ ప్రకారం నాకు ఐపీఎస్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎన్ని గంటల పాటు మీరు చదివేవారు? సివిల్ సర్వీసెస్కి మీరు పోటీ పరీక్షకి సిద్ధపడతా ఉన్నప్పుడు ఎన్ని గంటల పాటు చదివేవారు? స్టార్టింగ్లో నేను 8 to 10 అవర్స్ చదివేవాడిని అండి. ఇంకా క్రమక్రమేణా అది తగ్గుతూ వచ్చింది. కానీ ఎగ్జామ్కి 1-2 నెలలు ఉన్న టైంలో మళ్ళీ 7 to 10 అవర్స్ చదివేవాడిని. లేకపోతే రోజుకి 3 నుంచి 5 గంటలు చదువుతాను. ఈ సివిల్ ప్రిపరేషన్ అనేది సామాన్యంగా ఉండదని అంటారు. ఈ నేపథ్యంలో మీరు సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఎవరైనా సలహాలు సూచనలు ఇవ్వటం, ఎవరినైనా మీరు సంప్రదించడం, అంటే ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళని సంప్రదించడం అటువంటివి చేశారు? అవునండి, నాకు చాలామంది హెల్ప్ చేశారు. నాకు చాలామంది మెంటార్స్ ఉన్నారు. మా కాలేజ్ సీనియర్స్ కొంతమంది ఆల్రెడీ సర్వీస్లో ఉన్నవాళ్ళు, లేకపోతే నాకు ఢిల్లీ, హైదరాబాద్లో ఆల్రెడీ ర్యాంక్ వచ్చి పరిచయం అయిన వాళ్ళు, మళ్ళీ కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్స్. సో వాళ్ళతో మాట్లాడటం వల్ల నాకు ఎగ్జామ్ ఇట్లా క్రాక్ చేయాలని ఒక అవగాహన వచ్చి ఆ ఇన్పుట్స్ అన్నీ తీసుకొని నేను కూడా ఇట్లా చేయటం జరిగింది. ఇప్పుడు చాలామంది సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవుతా ఉన్నారు. వారికి మీరు చెప్పే సలహాలు సూచనలు ఏమైనా ఉంటే చెప్పండి. పట్టుదల ఉండాలండి, పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాలి ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే. ఇంకోటి ఏంటంటే మీరు అటెంప్ట్స్ దాటే కొద్దీ 2 అటెంప్ట్స్ వరకు మీరు దీని మీదే కాన్సన్ట్రేట్ చేయొచ్చు. 3 అటెంప్ట్స్ 4 అటెంప్ట్స్ అట్లా చేసేటప్పుడు ఏదన్నా వేరే ఉద్యోగం ఉంచుకొని బ్యాకప్ ఉంచుకొని దాంతోపాటు ఇది చేస్తే మంచిది. మీ ఆశయం, లక్ష్యం ఏమిటి? ప్రజలకు సేవ చేయటమే నా లక్ష్యం అండి. ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకి సాగుతున్నట్లుగా చెప్తున్నారు. 3వ ప్రయత్నంలో విజయం సాధించారు. అంటే చాలామంది మొదటి ప్రయత్నం 2-3 ప్రయత్నాలు చేసిన తర్వాత విరమించడం జరుగుతూ ఉంటుంది. కానీ 3వ ప్రయత్నం వరకు ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కాబట్టి ఎవరైనా ఒకవేళ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటే వారు అకుంఠిత దీక్షతో పట్టుదలతో చదవాలి. హార్డ్ వర్కే కాదు, స్మార్ట్ వర్క్ కూడా ఉండాలని. అంటే స్మార్ట్ వర్క్ అంటే ఏంటండి? అది కొద్దిగా వివరంగా చెప్పండి. స్మార్ట్ వర్క్ అంటే ఒక స్ట్రాటజీ ఉండాలండి.
సో ఏం చదవాలి, ఎంత చదవాలి, సో ఎప్పుడు టైం, ఏ సబ్జెక్ట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎంత ఏ సబ్జెక్ట్ ఎంత చదవాలి, ఎక్కువ ఏ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. దీనివల్ల మనకి టైము వేస్ట్ అవ్వదు, ఇంపార్టెంట్ సబ్జెక్ట్సే చదువుతాం, మనకి స్కోర్ కూడా మంచిగా వచ్చింది. సో ఇట్లా స్మార్ట్ వర్క్తో ఉండాలి. మళ్ళీ స్మార్ట్ వర్క్తో పాటు హార్డ్ వర్క్ కూడా చేస్తే ఫలితం మంచిగా వస్తుంది. మీరు ఇంటర్వ్యూలో ఎదుర్కొన్న ఏదన్నా ఒక అనుభవాన్ని ఏమన్నా వివరించగలరు? ఇంటర్వ్యూ. అవునండి. సో ఈసారి నా ఇంటర్వ్యూ చాలా బాగా అయిందండి. సో ఒకటి నేను మర్చిపోలేని సంఘటన ఏంటంటే, సో నాకు ఇంటర్వ్యూ డాఫ్లో నా హాబీ వచ్చేసి జియో గెస్సింగ్ అండి. అంటే ఒక పిక్చర్ చూసి అది ప్రపంచంలో ఎక్కడుందో నేను గెస్ చేయగలను. సో నేను జస్ట్ లాస్ట్ క్వశ్చన్ అని ఒక మెంబర్ నాకు ఒక పిక్చర్ చూపించి ఇది ఎక్కడుందని గెస్ చేయమన్నారు. సో నేను అది చూసి నేను ఇది కేరళలో ఉన్న కొచ్చి సిటీ అని గెస్ చేస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. అరే ఇది ఎప్పుడు మనం చూడలేదే, ఇది చాలా యూనిక్గా ఉంది, చాలా ప్రాక్టీస్ చేస్తున్నాడేమో ఇతను, అందుకనే కరెక్ట్గా చెప్పాడు అని ఇది నాకు చాలా బాగా గుర్తుంది. చాలా థ్యాంక్స్ అండి. కాబట్టి ఎవరైనా సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వారు ఖచ్చితంగా కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనే మాటకి మనకి చాలా పవన్ కళ్యాణ్ గారు నిదర్శనంగా కనపడతా ఉన్నారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు, నేను చేయగలను, సాధించగలను అనే పట్టుదలే ఆయనని ఆ స్థాయికి తీసుకెళ్ళినట్లుగా చెప్తూ ఉన్నారు. కాబట్టి అకుంఠిత దీక్షతో నిరంతరం శ్రమించి పట్టుదలతో చదివితే ఖచ్చితంగా సాధించలేనిది ఏమీ లేదని పవన్ కళ్యాణ్ గారు నిరూపించారు. వారు ఎవరైతే సివిల్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నారో వారందరికీ కూడా ఆదర్శంగా కనపడతా ఉన్నారు. అందరికీ నమస్కారం.